గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 15వ తారీఖు ఫిబ్రవరి 2026 నుండి 21వ తారీఖు ఫిబ్రవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ముఖ్యంగా 15వ తారీఖున ఫిబ్రవరి 15వ తారీఖున మహాశివరాత్రి వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా శివారాధన ఖచ్చితంగా చేస్తారు. అయితే ఆ రోజున మా పీఠంలో ఈ శివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి కూడా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, పరిషత్తు, కృష్ణత్రయాలతో పాటుగా మహన్యాసపూర్వక శివుడికి ఏకాదశ రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే పంచాక్షరి మూల మంత్రాన్ని కూడా విశేషంగా జపం చేయించడం జరుగుతుంది. అలాగే గణపతి, లక్ష్మీ గణపతి, గాయత్రి, నవగ్రహ రుద్రహోమాలు చేయించడం జరుగుతుంది. అంతేకాదు ప్రదోషకాలు అంటే రాత్రి సమయంలో లింగోద్భవకాలంలో కూడా ఈశ్వరుడికి విశేషంగా అభిషేకం చేయించడం జరుగుతుంది. మొత్తం అనేక రకాల 108 రకాల మూలికా ద్రవ్యాలతోటి ఇవన్నీ చేయించిన తర్వాత వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం కూడా చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శివరాత్రి రోజు చేసేటటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియలో అందరూ పాల్గొనవచ్చు. దీనికి మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని ఈ యొక్క అభిషేకాలు, పూజలు, హోమాలన్నీ నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇందులో పాల్గొనడం వల్ల ఎటువంటి కోరిక నెరవేరుతుంది, ఎటువంటి సమస్య అయినా పోతుంది. దీనికి అయ్యేటటువంటి రుసుము ఎంత అన్నట్లయితే కనుక 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివరాత్రి వచ్చేసేటటువంటి అద్భుతమైనటువంటి మహాకార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ, అలాగే మనకి ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందికరంగా కనపడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి పట్ల కానీ, వ్యాపారాల పట్ల కానీ, చేసేటటువంటి పని ఎద్దు కానీ అన్ని రంగాలలోనూ కూడా ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. భూ వివాదాలు, క్రయ విక్రయాల్లో నష్టాలు కనపడుతున్నాయి. కాబట్టి భూములు అమ్మేటప్పుడు, కొనేటప్పుడు, ఏదైనా గృహాలు కట్టేటప్పుడు, కొనేటప్పుడు, అమ్మేటప్పుడు, వ్యవహారాలు చేసేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం కనపడుతోంది. అలాగే కొత్త వ్యక్తులతోటి డబ్బులు ఇచ్చినా, అప్పులు ఇచ్చినా, అరువులు ఇచ్చినా నష్టపోతారు. లావాదేవీలు జరపడం కూడా మంచిది కాదు. మాట పట్టింపులు, మొండితనము, దురుసుతనము, కోపంగా మాట్లాడడము ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. జాగ్రత్త. బంగారం వస్తువులు కానీ, వెండి వస్తువులు కానీ, డాక్యుమెంట్స్ కానీ, తాళాలు కానీ జాగ్రత్తగా చూసుకోండి. పడిపోయే దొంగతనాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. నమ్మక ద్రోహులు మీ చుట్టూ తిరుగుతుంటారు. జాగ్రత్త. బాధ్యత లేకపోతే కనుక ఏ పని సజావుగా సాగదు. మీకు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. మీకు సహకరించే వారి మీదే కోప్పడడం, వాళ్ళని ఇబ్బంది పడడం చేసినట్లయితే వాళ్ళు మీకు దూరం అవుతారు. కాబట్టి ప్రతి వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏదైనా వస్తువులు కొనేటప్పుడు లేదా వాహనాలు కొనేటప్పుడు జాగ్రత్త. భూములు, గృహాలు లేదా ఇలాంటివి ఏమైనా కొనేటప్పుడు, ప్రాపర్టీస్ కొనేటప్పుడు డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్త, అగ్రిమెంట్ విషయంలో జాగ్రత్త. లిటిగేషన్లు ఉన్నాయి లేదా అనేది ఒకసారి చెక్ చేయించుకోవడానికి మంచిది. ఇక ప్రేమ వివాహాలకు సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలతలు అయితే కనపడుతూ ఉన్నాయి. మిత్రుల ద్వారా వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కారాలు అవుతాయని చెప్పచ్చు. క్రయ విక్రయాలు, లిఖితపూర్వక వ్యవహారాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. వచ్చిన ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. కాబట్టి డబ్బులు చాలా అదుపుగా ఖర్చు పెట్టుకోవాలి. ఆరోగ్య విషయంలో కానీ లేదా అనారోగ్య సమస్యల విషయంలో కానీ ఎక్కువగా అశ్రద్ధ చూపినట్లయితే దీర్ఘకాలిక రోగాలు పెరిగిపోతే జాగ్రత్త. పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోండి. వస్తువులు, వాహనాలు కొనేటప్పుడు జాగ్రత్త. కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇంట్లో పిల్లల వల్ల కూడా, పెద్దల వల్ల కూడా మీకు ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి. అప్పుల బాధలు, వీటి వల్ల మనశ్శాంతి లేకపోవడము, నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు రావడం కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులందరికీ కూడా సరైనటువంటి ఎదుగుదల లేకపోవడం కూడా మానసిక ప్రశాంతత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనపడుతున్నాయి. మానసిక ప్రశాంతత లేకపోవడం, ఇక శారీరక వ్యామోహాలు కానీ, కోరికలు కానీ అతిగా పెరిగిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు పడే అవకాశం కనపడుతుంది. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగపరంగా సమస్యలు, ఉద్యోగ గండాలు, ఉద్యోగ నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, మెంటల్ టెన్షన్లు, విపరీతమైనటువంటి నరఘోష కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రయాణాల్లో ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నడపాలి. అలాగే వివాహ సంబంధాలు కానీ లేదా రిలేషన్షిప్స్ కానీ నత్తనడగ్గా వ్యవహారం సాగే అవకాశం కనపడుతోంది. వివాహాలు కుదిరినట్టే కుదిరి మళ్ళీ కొంచెం ఇబ్బందులు పడే పరిస్థితి కనపడుతోంది. అనవసరమైన గొడవలకి వాటికి దూరంగా ఉండాలి. ప్రేమికుల మధ్య కూడా గొడవలు దూరం జరిగే అవకాశం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి అనుమానపు ఆలోచనలు, చికాకులు కనపడుతున్నాయి. ఇక గృహ నిర్మాణ పనుల విషయంలో కూడా
తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల, పెట్టుబడులు పెట్టేయడం వల్ల ఇబ్బందులు పడతారు. జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకు లావాదేవీలన్నీ కూడా మీకు సజావుగా సాగేలా కనబడటం లేదు. ప్రయాణాల్లో కూడా తొందరపాటు ప్రయాణాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్త. విద్యార్థులకి చదువు పట్ల సరైన ఆశయం లేకపోవడం, సరైన గోల్స్ లేకపోవడం లాంటి వల్ల చదువు ఆటంకాలు కనపడుతున్నాయి. శ్రద్ధ తగ్గే అవకాశం కనపడుతుంది. చెడు స్నేహితులకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులకి అనుకోని చికాకులు, ఉద్యోగ కార్యాలయాలు ఒత్తిడి పెరిగిపోయే అవకాశము, టెన్షన్లు కనపడుతున్నాయి. స్త్రీలకి భర్తతో విభేదాలు, మానసిక అశాంతి, ఆరోగ్యపరమైన సమస్యలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి పెట్టుబడులు తగ్గ వ్యాపారాలు లేకపోవడంతో సరిగదా, వ్యాపార లాభాలు లేకపోవడం సరిగదా, వ్యాపారపరంగా స్వల్ప ఇబ్బందులు, నష్టాలు కూడా కనపడుతున్నాయి. అనుకున్నంత డబ్బులు రొటేషన్ అయ్యే అవకాశం కనపడటం లేదు. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలు మాపేటలో ఉండే బ్రాహ్మణులు, ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, కుటుంబంలో కానీ, ఇంట్లో కానీ, వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలాలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, భూతప్రాత పిశాచాది గాలులు ఏమైనా సోకే అని అనుమానాలు, పిచ్చి పిచ్చిగా ఎవరైనా బిహేవ్ చేస్తున్నాము, ఇలాంటి వాటితో ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీకు ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, పరిహారాలు, అలాగే హోమాలు, జపాలన్నీ కూడా నిర్వర్తింపజేసి కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే కనుక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.